హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా ఎం నరసింహారావు ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎండి అక్బర్, కోశాధికారిగా ఎండి బాబర్ ఎన్నికయ్యారు. తిప్పర్తి మండలంలో ఆదివారం హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా ఎం నరసింహారావు ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎండి అక్బర్, కోశాధికారిగా ఎండి బాబర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్, ఏషియన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ గుర్తింపు పొందిన వ్యవస్థ ద్వారానే హ్యాండ్బాల్ క్రీడకు అంతర్జాతీయ ప్రామాణికత ఆధారంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రంలో అధికారిక గుర్తింపు హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు మాత్రమే చట్టబద్ధమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. నూతన కార్యవర్గం నల్గొండ జిల్లాలో హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి, యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్వి రావు, డాక్టర్ జియావుద్దీన్, సిహెచ్ ఫ్రాంక్లిన్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి ఎండి ఇమాం కరీం, హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ మెదక్ ప్రధాన కార్యదర్శి ఎండి రఫత్ ఉమర్, తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం సోమశేఖర్, నల్గొండ జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ మల్లేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ షేక్తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు, పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఇప్పటివరకైతే హాయ్ తరఫు నుంచి మన ఇండియాకు రిప్రజెంట్ చేయడానికి ఎంతో మంది ప్లేయర్స్ ఇక్కడ మన తెలంగాణ తరఫు నుంచి సెలెక్ట్ అయిపోయి, మరి హాయ్ తరఫు నుంచి మరి ఎన్నో విజయాలు ఇండియాకు గోల్డ్ మెడల్స్ తెచ్చినారు. రీసెంట్లీ కూడా ఒక టీం ఫైనల్ వచ్చింది. ఇంతకు ముందే మన ఇండియన్ టీంలో గోల్డ్ మెడల్ వచ్చింది. మరి ఇలాంటి సంఘానికి గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు మనమంతా ఇక్కడ మరి యొక్క సంఘాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి, మరి క్రీడాకారులకు ఎలాంటి వాళ్ళ యొక్క సైకాలజీ దెబ్బతినకుండా, వారి యొక్క ఆసక్తి దెబ్బతినకుండా ఉండడానికి మనమంతా ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ కానీ, క్రీడా సంఘం ఏ క్రీడనైనా కానీ అందరం కలిసి కృషి చేయాల్సినది మన బాధ్యత. సోదరులారా, ఈ హ్యాండ్బాల్ అనేది అంతర్జాతీయ క్రీడ. ఈ యొక్క క్రీడని మీరందరూ కలిసి దయచేసి దాన్ని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకొని పైకి తీసుకొచ్చి ఆ క్రీడని ఇంకా ప్రాచుర్యంలోకి, ప్రాచుర్యం తక్కువగా ఉన్నది. దయచేసి ఆ యొక్క క్రీడని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఆ క్రీడని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ జరిగే ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే బాడీ ఉందో అది మాత్రమే గుర్తింపబడిన సంఘంగా ఉంటుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇంకొక సంఘం ఎవరి స్వలాభానికి చేసే వ్యక్తులు చాలా మంది ఉపయోగించుకుంటూ ఈ క్రీడల్లో రాణిస్తున్న వ్యక్తుల నైపుణ్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని వ్యక్తిగత సంఘాలు పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. అయినా కానీ ఆ సంఘం యొక్క గుర్తింపు ఉండదు. ఇది మీరు మా ఒలింపిక్ అసోసియేషన్ కింద ఇది డ్రీమ్ చేయబడుతుంది. ఈ యొక్క అసోసియేషన్ని అసోసియేషన్ నల్గొండ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి కృషి చేస్తాను. గ్రామీణ స్థాయి నుంచి గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ హ్యాండ్బాల్ టోర్నమెంట్స్ నిర్వహించి నల్గొండ శక్తిలో ఒక మంచి టీంని అదే కృషి చేస్తాను. క్రికెట్ గల ఆధారంలో నల్గొండ జిల్లా రాబోయే కాలంలో హ్యాండ్బాల్ ఆధారంగా కలిగి చేస్తాను.